హాయ్, వెల్కమ్ టు మా అమ్మ వంట. ఇవాళ మనం పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి, తాలింపుకు కావాల్సిన దినుసులు, తగినంత చింతపండు. ఇవన్నిటిని నేను పక్కన పెట్టుకున్నాను. చింతపండు రసం చేసే విధానం చూద్దాం. ముందుగా దానిలోకి మీరు గల్లుప్పు కానీ ఉప్పు కానీ వేసుకొని ఈ విధంగా చింతపండుని పిసికి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసంలోకి మీరు 3 నుంచి 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న వాటర్ని మొత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చింతపండు పిప్పు అనేది మనకి రసంలోకి అవసరం లేదు. ఇప్పుడు మన చింతపండు రసం రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం తాలింపు చేద్దాం. తాలింపులోకి మనకి ముందుగా వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకొని ఇప్పుడు మనం కడాయి అనేది తీసుకొని దానిలోకి తగినంత ఆయిల్ అండ్ ఇవన్నీ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నారో అవన్నిటిని మనం తాలింపు వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మనం ఆ చింతపండు పులుసులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇదే మన పచ్చి పులుసు రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.